సో చూసారు కదా ఆల్రెడీ టైటిల్. అవునండి, సో ఈ వ్లాగ్ మాకు మోస్ట్ మెమొరబుల్ వ్లాగ్ అయితే అవుతుంది మా ఫ్రెండ్స్ అందరికి. సో ఈరోజు వచ్చేసి 26 థర్స్డే జూన్ 2025 అన్నమాట. సో చాలా రోజులకి చాలా ఇయర్స్ తర్వాత మేమైతే కలుసుకుంటున్నాము. సో బయట గ్యాదరింగ్ అయితే ప్లాన్ చేసాం అన్నమాట. సో అది కూడా చూస్తున్నాక సోమాలో. థ్యాంక్ యూ. సో ఈ వ్లాగ్ ఫుల్ ఫన్ అయితే ఉంటారన్నమాట. సో చూస్తుండండి, స్కిప్ చేయకుండా. ఓకే, సో మా ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందన్నమాట. సో ఇంకా అందుకు నెక్స్ట్ ఇయర్ ఎవరు ఏ ఊర్లో పడతారు, బీటెక్ ఎక్కడ చేస్తారు అని మేమైతే ఒక ప్లాన్ అయితే వేసుకున్నాం అన్నమాట. సో చూస్తున్నా కదా మా సెక్షన్ వాళ్ళందరూ లాస్ట్ మీటప్ అయితే ప్లాన్ చేసుకున్నాం. ప్రైవేట్ థియేటర్ అన్నమాట, బుక్ అయితే చేసుకున్నాము అందరూ కలిసి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదిగోండి సోమా నేమ్ అయితే తీసాను. అండ్ ఐ లవ్ సోమా కూడా ఉంటుంది, అక్కడ తీసిన. ఇదిగోండి వచ్చేసింది మాట్లాడే లోపే. అండ్ ఒకసారి మీకు అంబియన్స్ కూడా చూపించేస్తాను, చాలా బాగుంటుంది. ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. సో లంచ్ టైంకి అయితే వెళ్ళాము, లైక్ 12:30కి అలా వెళ్ళాం. సో చూసినాం కదా ఫుల్ గ్యాంగ్ అన్నమాట. అండ్ మా డాన్సెస్ కూడా వస్తాయి. సో ముందు హైలైట్స్లో అయితే చూపించాను కదా మీకు. అండ్ వెజ్ వాళ్ళందరూ ఒక దగ్గర, నాన్ వెజ్ వాళ్ళందరూ ఒక దగ్గర అన్నమాట. ఇదంతా వెజ్ బ్యాచ్. సో చూసాక ఇదంతా నాన్ వెజ్ బ్యాచ్. బాగుంది కదా. అల్లే మేము డ్రెస్ కోడ్ కూడా పెట్టుకున్నాం అన్నమాట, గర్ల్స్ అందరూ సారీ అని. సో చూసారు కదా, అందుకే ఎప్పుడు లేనిది ఈరోజు ఫస్ట్ టైం సారీతో అయితే వ్లాగ్లో అయితే వచ్చేసాను మీ ముందుకి. నేను ఎక్కువ అలవాటు లేదు కదా నాకు. సో ఇంకా నాన్ వెజ్ ఫుడ్ వాళ్ళందరూ ఒక దగ్గర అండ్ వెజ్ ఫుడ్ వాళ్ళందరూ ఒక దగ్గర అయితే కూర్చున్నాము. సో డిఫరెంట్గా. అండ్ ఇకంతా వెజ్ గ్రూప్ వాళ్ళు అన్నమాట. అండ్ ఇక్కడ నాన్ వెజ్ గ్రూప్ వాళ్ళు ఇంకా వస్తారు. సో అందరూ బయటికి లోపలికి అలా తిరుగుతున్నారు అనమాట, అలా సరదాకి. ఇంకా చూస్తున్నాక సో ఇంకా అందరూ 12:30కి రావాలని అయితే టైం అయితే పెట్టుకున్నాము. ఇంకా అందరూ వచ్చేసరికి 1 o'clock అయితే అయిపోయిందన్నమాట. అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్ ఇవి. సో నేను నాన్ వెజ్ దగ్గర ఉన్నాను కాబట్టి నాకు నాన్ వెజ్ స్టార్టర్స్ తెలుసు. అండ్ ఇక్కడ సాంగ్స్ అయితే వినిపిస్తున్నాయి బ్యాక్గ్రౌండ్లో. సో మనం కూడా తినడం స్టార్ట్ చేద్దాం అండి, ఓకేనా? అండ్ మెనూ అయితే చూస్తున్నాను అన్నమాట. సో స్టార్టర్స్ అయిపోయాయి. నెక్స్ట్ మెయిన్ కోర్స్ ఏం చెప్దాం, అలానే డ్రింక్స్ ఏం చెప్దామని చెప్పి. వీళ్ళ డాన్స్ అయితే చెప్పవసరం లేదు, బావే అందరూ చాలా బాగా చేశారు. నైస్ కదా. సో ఇప్పుడు స్ప్రైట్ అయితే చెప్పుకున్నాను అనమాట. సో చూసినాక స్ప్రైట్ అయితే తాగుతున్నా, ఇదిగోండి. సో ఇంకొకళ్ళు వాళ్ళకి నచ్చిన డ్రింక్స్ అయితే చెప్పుకొని తాగుతున్నారు అనమాట. సో వెరైటీ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను చుట్టూ చూస్తూ. ఎందుకంటే ఒక పక్క డాన్స్ అలా వేస్తున్నారు అండ్ ఒక పక్క ఫొటోస్ అనమాట. ఇదిగోండి ఫొటోస్ అనగానే కరెక్ట్ ఫొటోస్ వచ్చాయి. అండ్ ఇక్కడైతే బాబ్ సాంగ్ అయితే వస్తుంది. సో నేను ఇలా జై బాబు చూసారా, ఇదిగోండి. సో అలా ఫొటోస్ అనమాట అందరూ. అండ్ ఇక్కడ చూడండి బిర్యానీస్ అయితే వచ్చేసాయి మెయిన్ కోర్స్. ఇదిగోండి చాలా బాగుంది కదా. అండ్ ఆమ్లెట్ అనమాట ఇది. నేను ఫస్ట్ చూడగానే ఇదేంటి కేకా అనుకున్నాను, అప్పుడు అర్థమైంది ఆమ్లెట్టా అని. సో ఆమ్లెట్ బిర్యానీ పైనంతా ఆమ్లెట్ అయితే ఉంటుంది అండ్ దాని లోపల బిర్యానీ అయితే వేసి ఇస్తారనమాట. సో అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో చూస్తున్నారు కదా. సో ఒక్కొక్కరికి సర్వ్ అయితే చేసేస్తున్నారు అండ్ నేనైతే ఇంత పెట్టుకున్నా. చూసారు కదా చాలు, అదే ఎక్కువైపోద్ది అనమాట నాకు. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్కి తినిపిస్తున్నా. అయ్యో తనకో తినిపించినప్పుడు వీడియో తీయడం మర్చిపోయా. ఇదిగోండి దమ్ బిర్యానీ.
సో ఒక లెగ్ పీస్ తినేసరికి స్టార్ట్ అయ్యింది, నాకు స్టమక్ అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా డైరెక్ట్ స్టార్ట్ తర్వాత స్ప్రైట్ డ్రింక్ అయితే తాగేసరికి ఇంకా స్టమక్ నిండైపోయింది. ఇంకా దాని తర్వాత మెయిన్ కోర్స్ తినేసరికి బిర్యానీ కొంచెమే పెట్టుకున్నాను అనమాట. అందుకే ఇంకా ఫుల్గా నిండిపోయింది కదా స్టమక్ అని చెప్పి ఇంకా అక్కడితో ఆపేసానండి. మా ఫ్రెండ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నారు ఇవి. అండ్ చూసినా కదా ఇంకా వీడియో అయితే తీసేసుకుంటున్నాను అనమాట మా ఫ్రెండ్స్తో. అండ్ వాళ్ళ కామెడీ కూడా మీరు వినండి. నేను వీడియో ఆన్ చేస్తా, చూడండి వీడియో అంటున్నా, ఆడియో ఆన్ చేస్తా. సో మీరే చూసినాక నేను అప్పుడప్పుడైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను, ఇంకా అప్పుడప్పుడైతే ఇంకా డైరెక్ట్గా మాటలే ఉంచేస్తున్నా. ఇదిగా చూడండి. అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా బ్లాగ్లో వచ్చి సెలబ్రిటీస్ అవుతున్నాం. పెద్ద సెలబ్రిటీస్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలి. నేను ఎవరైనా హీరోయిన్గా తీసుకుంటా అంటే ఓకే, నేను వచ్చేస్తాను. నాకు అలాంటి కోరికలు ఏం లేవు. థ్యాంక్ యూ. సో నేనైతే సాంగ్ అయితే ఎక్కువసేపు అయితే ఉంచానమాట, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ ఏం రాకూడదు కదా అని చెప్పి. సో చూసారు కదా పక్క వీళ్ళు పక్క మేము అలా డాన్సెస్ వేస్తున్నాము గ్రూప్ గా, ఫుల్ హుషారు. ఇది కాదు కానీ ఒరిజినల్ మ్యూజిక్ తో పెడితే చాలా బాగా ఎంజాయ్ చేసేవారు. మీరు కూడా అందరు భలే వేసారండి బాబు. సో ఇంకా వీడియో మా ఫ్రెండ్కి ఇచ్చి ఇలా మేము కూడా డాన్సింగ్ లోకి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. సో ఎలా జరిగిందని మీకు చూపించడానికి ఇలా వీడియో తీయాలా లేదా నేను ఇలా ఎంజాయ్ చేయాలా అని నేను ఇలా అల్లా 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 ఆలోచించుకొని బ్యాలెన్సింగ్ అయితే చేశాను అనమాట. ఫుల్గా అయితే ఎంజాయ్ అయితే చేశాను అనమాట నేను. సో చూస్తున్నా కదా ఇంకా కిందకి సిగ్గుపడడం మళ్ళీ డాన్స్ వేయడం. సో అందరి ముందు అంటే కొంచెం షై ఫీలింగ్, బట్ అన్నీ వేస్తా. సో చూస్తున్నారు కదా ఇంకంతే అనమాట. సో ఒక సాంగ్ ఒక బిట్ వేసేసి అయితే వెళ్ళిపోయాను అనమాట ఇంక పక్కకి. ఇంటి ఇప్పుడు మాయమైపోయాను అనుకుంటున్నారా, అటువైపు అయితే వెళ్ళాను అనమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి లేచి అటువైపు అయితే వెళ్ళిపోయా. ఇంకా అక్కడికి వెళ్ళి డాన్స్ అయితే వేస్తున్నా ఇంకో సాంగ్కి. యాక్చువల్లీ అడ్జస్ట్ ఫ్రెండ్స్. సో కనిపించినప్పుడు చూడండి, ఇదిగోండి కనిపించినప్పుడు చూడండి అన్నాను, ఇప్పుడే కనిపించాను బట్ మళ్ళీ మోసొస్తారులేండి నన్ను. సో ఇంక ఎంజాయ్ చేస్తున్నాము అందరూ, మీకు చూడండి. ఇంకా నేను అలా డాన్సెస్ చూస్తూ ఉన్నాను వాళ్ళందరివి. ఇప్పుడు చూడండి ఇంకా మీరు చూడండి మా అరుపులు మా ఎంజాయ్మెంటే వేరు ఆ టైంలో, ఎందుకంటే చాలా బాగా వేశారు అందరూ. ఫుల్ కాంబో అసలు. సో మీకు చూస్తున్నారు కదా. సో నేను ఇంకెళ్ళిపోతాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మళ్ళీ కొంచెంసేపు వస్తాను. అందాక మ్యూజిక్ వింటూ చూడండి వీడియో. చూడండి ఫ్రెండ్స్. నౌ బాబ్ సాంగ్. సో మళ్ళీ డాన్స్ వేయడానికి అయితే స్టార్ట్ అయిపోయా ఫ్రెండ్స్. మరి మీకు చూస్తారా? అదిగోండి చెప్పాను కదా ఒక సాంగ్ కి ఒక బిగ్ దగ్గరే నేను వేస్తున్నాను అనమాట. మిగతా సార్లు అంటే నేనైతే వీడియో తీస్తూ మీకు చూపిద్దాం కోసం నేను వీడియో తీస్తూ ఉండిపోయాను. జాను చిన్నబాబు డాన్స్ వ్లాగ్. యాక్చువల్లీ చిన్నబాబు అంటే నేనేనండి. మా ఫ్రెండ్స్ అయితే నన్ను అందరూ అలాగే పిలుస్తాను అనమాట. క్లాస్ మొత్తం అలానే పిలుస్తాను నన్ను చిన్నబాబు అని.
అన్నమాట మేము ఫుడ్ తినే బిల్లు అదేనండి మా అందరివి కలిపి బిల్ అన్నమాట. ఎంత తిన్నాం మేము. నా ఫోనే నా పలుకుతుంది. సో లాస్ట్ లో ఉన్న వాళ్ళతో గ్రూప్ ఫోటో అయితే దిగేసాము అండ్ వీడియో కూడా. ఇంకా చూసారు కదా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. అందరూ వచ్చేసారు. ఇంకా ఒకసారి పార్టీ రూమ్ కూడా మీకు చూపించేద్దామని ఇలా తీస్తున్నా అండ్ రెస్టారెంట్ కూడా చూపించేస్తాను మీకు చూడండి. సో నేను మెయిన్ వీడియో తీయడానికి కారణం ఏంటంటే సో నాకు నా ఫ్రెండ్స్ కి ఈ వీడియో మెమొరీగా ఉండిపోవాలని ఇలా తీసానండి. సో మా బ్యాచ్ వాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు కదండి ఈ వీడియోని. సో నేను కూడా ఎక్కువసార్లు చూసుకుంటానులేండి ఈ వీడియోని, ఎందుకంటే అంత ఎంజాయ్ చేసాము అందరూ. సో చూసినాక అద్దంలో నేను కనిపిస్తున్నాను చూసుకోలేదు నేను కూడా. ఇంకొకసారి అందరికి బాయ్ చెప్పేసి అయితే వచ్చేస్తానని చెప్పి లోపలికి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో అందరికి ఒకసారి బాయ్ చెప్పేసి ఇంకా బయటకి అయితే వచ్చేసాను ఇలా. సో చూసారు కదా ఇదిగోండి వచ్చేస్తున్నా. సో ఫైనల్ గా నిజం చెప్పాలంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మరి మీరు కూడా ఎంజాయ్ చేశారా? మీరు కూడా మా ఫ్రెండ్స్ చూస్తున్నారా ఈ వీడియోని? సో మీరు కూడా ఎంజాయ్ చేశారు లేదా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి, ఓకేనా? సో కొంతమంది జూ వ్లాగ్ లో కూడా మీరు చూసారు కదా, నా ఓల్డ్ జూ వ్లాగ్ అయితే నేను పెట్టాను. మేమందరం కలిసి వెళ్ళాం కదా, గుర్తుందా మీకు? సో ఇంటికైతే వచ్చాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఫుల్గా ఎంజాయ్ చేసి ఇంకా నవ్వుకుంటూ అయితే వచ్చేసాను. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. సో మరి మా ఎంజాయ్మెంట్ మీకు నచ్చిందా? సో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసేయండి. అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నా, మా ఫ్రెండ్స్ ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటే సో ఈ వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి. సో మరి మీరు కూడా ఎంజాయ్ చేశారా లేదా అని. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. సో చూసారు కదా. సో ఇంకంతా అన్నమాట. ఇంటికి వెళ్ళి ఫొటోస్ అయితే దిగేసుకున్నాను. ఫొటోస్ స్నాప్స్ అవన్నీ తీసేసుకొని ఇంకా ఫ్రీగా రెస్ట్ తీసుకున్నాను అనమాట. అలసిపోయాను కదా, ఇంకా అందుకే బాయ్ బాయ్ చెప్పేసా. సో ఇదంతా రెస్ట్ ఈ వ్లాగ్. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అని బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.